హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్, అంటే ఎవరైతే ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు జావాను మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడ ఎండ్ చేయాలి, అండ్ నెక్స్ట్ జాబ్స్కు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ పర్పస్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ జావా నేర్చుకున్న తర్వాత మనకు శాలరీ బేసిస్ ఎట్లుంటాయి, అండ్ జావా డెవలపర్స్ను ఏఐ టూల్స్ ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా, అండ్ జావా ప్రజెంట్ డెడ్ అయ్యిందా, జావా డెడ్ అయిందా, జావా ఎందుకు డెడ్ అవుతుందండి, జావా ఎందుకు డెడ్ అవుతుంది. సో జావా డెడ్ అయిందా అంటే ఎవరు అయినా కూడా ఏం చెప్తారు, నో, జావా ఈజ్ నాట్ డెడ్. ఎందుకు అంటే 1990s నుంచి టిల్ నౌ జావా ఈజ్ వన్ ఆఫ్ ది వైడ్లీ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఓకేనా, జావా 1990 నుంచి ఇప్పటి వరకు టాప్ 5 ఎవ్రీ టైమ్, టాప్ ఫైవ్ ఈ టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే దాంట్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఉంటది. కానీ ఓకేనా, సో జావా అనేటువంటిది ఎప్పటికీ డెడ్ అవ్వదు. ఎందుకండి అంటే జావా హ్యావింగ్ హ్యూజ్ ఫ్రేమ్వర్క్ అండ్ హ్యూజ్ కమ్యూనిటీ. సో ఇన్ ఓకేనా 2030కి 2030కి ఓకేనా 40 బిలియన్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ ద జావా అప్లికేషన్స్. సో అంత రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంది. ప్రజెంట్ గా 25 బిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది జావా ఇన్ వరల్డ్ వైడ్. ఇది 2030కి ఏమవుతుందండి అంటే ఓకేనా, సో 40 బిలియన్స్ కు చేంజ్ అవుతుంది, రిక్వైర్డ్ అవుతుంది అని చెప్పగలుగుతున్నా. జావా అనేటువంటి దానికి డెడ్ లేదండి, ఎండ్ అనేటువంటిది లేదు. అండ్ ఇట్స్ కంటిన్యూస్లీ అప్డేటింగ్, కంటిన్యూస్లీ ఓకేనా, ఏంటి చేంజింగ్ ఫ్రేమ్వర్క్ యాజ్ పర్ ద మార్కెట్ రిక్వైర్మెంట్. కాబట్టి జావాను ఒక్కసారి మీరు నేర్చుకున్నారు అంటే ఓకేనా, యువర్ నెవర్ సీ బ్యాక్ యువర్ కెరియర్. సో ఇక్కడ వై పీపుల్ థింకింగ్ జావా ఈజ్ డెడ్, జావా ఎందుకు డెడ్ అయింది అని ఎందుకు థింక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఏఐ ఓకేనా, న్యూయర్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ అండ్ సో ఈ పైథాన్ అనేటువంటిది ఏంటి, పైథాన్ అండ్ ఈ మిషన్ లెర్నింగ్ ఇవి ఇప్పుడు ప్రెసెంట్ గా మార్కెట్ లో ఓకే ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ రైట్ నౌ పైథాన్ ఈజ్ ఓకేనా బికమింగ్ స్లో అవుతూ వస్తుంది. సో ఇది మన ఫర్ ఎవర్ ఉంటది అని చెప్పలేము. ఓకేనా, కాబట్టి ఈ థింకింగ్ వల్ల జావా డెడ్ అయింది అంటున్నారు. కానీ ఏఐ డెవలప్మెంట్ లో అండ్ మిషన్ లెర్నింగ్ టూల్స్ లో కూడా ఏం చేస్తున్నారండి అంటే ప్రజెంట్ గా జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ సమ్ స్టార్టప్స్ ఏం చేస్తున్నాయండి అంటే ఇది సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఓకేనా ఈ టూల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నారు. టూల్స్ ని యూజ్ చేయడం అండ్ సింపుల్ కోడింగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడం, సింపుల్ ప్రోగ్రామింగ్స్ అనేటువంటి దాన్ని ఒక లార్జ్ అప్లికేషన్స్ లో ఇంప్లిమెంట్ చేయరు. అంటే ఈ పైథాన్ వీటిని బ్యాంకింగ్ అప్లికేషన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ కావచ్చు, సమ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ కావచ్చు, వాటిలో యూజ్ చేయడం అనేటువంటిది కాదు. సో ఎందుకండి అంటే డోస్ డేటా అనేటువంటిది వెరీ సెన్సిటివ్ డేటా. అక్కడ కస్టమర్ డేటా అనేటువంటిది మనం పైథాన్కి ఇచ్చినాము అంటే ఓకేనా, సో ఏఐకి ఇచ్చినాము అంటే దట్ మే సంథింగ్ ఈజ్ మిస్యూజ్ అని కూడా చెప్పొచ్చు. అటువంటి కాన్ఫిడెన్షియల్ డేటాను మనం ఇవ్వలేము. అటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ ఓకేనా ఈ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఎంకరేజ్ చేయరు. కాబట్టి మోర్ సెక్యూర్డ్ అండ్ మోర్ ట్రస్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంది అంటున్నామో అదే జావా అని చెప్తున్నాం. సో జావా మోస్ట్లీ యూజింగ్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అండ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ కావచ్చు, అండ్ లార్జ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, అండ్ ఆండ్రాయిడ్ లెగసీ సిస్టమ్స్, అండ్ అండ్ బిగ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ కావచ్చు. అండ్ సో ఇటువంటి వాటిల్లో ఇక్కడ నీకు హ్యూజ్ డెవలప్మెంట్ ఉంటుంది, హ్యూజ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇటువంటి డెవలప్మెంట్ లో నీకు జావా అనేటువంటిది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నీకు రిక్వైర్మెంట్ అనేటువంటిది హ్యూజ్ గా ఉంటుంది.
ఈ బ్యాంకింగ్ అనేటువంటిది ఎవర్ గ్రీన్, ఇన్సూరెన్స్ ఎవర్ గ్రీన్, గవర్నమెంట్ ఎవర్ గ్రీన్. సో ఇక్కడ నీకు డెడ్ అనేటువంటిది ఉండదు. రిమెంబర్ దిస్. అండ్ మెనీ మ్యాసివ్ కంపెనీస్ స్టిల్ ఓకేనా రిలే ఆన్ జావా బికాస్ ఆఫ్ ఇట్. ఇక్కడ చూడండి, స్టేబుల్, స్కేలబిలిటీ, సెక్యూర్. ఎందుకు కంపెనీస్ అనేటువంటివి జావా తోటే ఇంకా వర్క్ చేస్తున్నాయంటే జావా అనేటువంటిది ఇట్స్ స్టేబుల్. ఎప్పుడు హైలోకి వెళ్ళిపోదు, ఎప్పుడు డౌన్ కాదు, స్టేబుల్ గా వెళ్ళిపోతుంటుంది. ఫ్రేమ్వర్క్ అనేటువంటిది కంటిన్యూస్లీ డెవలపింగ్ ద ఫ్రేమ్వర్క్ అండ్ స్కేలబుల్, సెక్యూర్డ్. ఇట్ ప్రొవైడ్స్ మ్యాసివ్ సెక్యూర్డ్. ఓకే. సో అండ్ mature, and next supported by huge ecosystems. So that is the reason companies okay na staying with Java and చెప్తున్నాం. And next technologies keeping Java relevant. ఇక్కడ చూడండి, ఈ టెక్నాలజీస్ ను వీటిని నువ్వు ఈ ఫ్రేమ్వర్క్స్ నువ్వు తరువుగా ప్రిపేర్ అవుతే యువర్ కెరియర్ ఈజ్ ఫర్ ఎవర్ అని చెప్పొచ్చు. ఇట్ మే బి ఏ స్ట్రింగ్ బూట్, ఓకేనా, మైక్రో సర్వీసెస్, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ జావాలోనే, అండ్ హై పర్ఫార్మెన్స్ బ్యాక్ ఎండ్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. వీటిని ఓకేనా నువ్వు జావా, కోర్ జావాతో పాటు ఈ అప్లికేషన్స్ నువ్వు ఓకేనా నేర్చుకుంటే ఓకేనా సరిపోతుంది అని చెప్తున్నాం. వాట్ ఈస్ యాక్చువల్లీ చేంజింగ్? ఓకేనా, మార్కెట్ నో లాంగర్ రివర్ట్స్ బేసిక్ జావా కోడింగ్ అండ్ అలోన్ యాజ్ మచ్ యాజ్ బిఫోర్. సో నీవు ఇక్కడ కోడింగ్ బేసిక్స్ అనేటువంటి నేర్చుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినటువంటి ఏంటండి అంటే ఇక్కడ స్ప్రింగ్ బూట్ అనేటువంటిది అండ్ నెక్స్ట్ డిజైనింగ్ సిస్టమ్స్ కావచ్చు. అంటే సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్, అడ్వాన్స్డ్ లోకి వెళ్ళిపోవాలి. అండ్ వర్క్ విత్ క్లౌడ్ టెక్నాలజీస్ లో కానీ అండ్ యూజింగ్ ఏఐ టూల్స్ కానీ, జావాని యూజ్ చేసి ఏఐ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ. అండ్ నెక్స్ట్ సో సో ఇటువంటి అప్లికేషన్స్ నీవు జావాతో పాటు నేర్చుకున్నావు అంటే యువర్ కెరియర్ అనేటువంటిది ఓకేనా ఫర్ ఎవర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ జావా డెడ్ అయిందంటే జావా అనేటువంటిది ఎప్పటికీ డెడ్ అవ్వదండి. ఓకేనా, ఇది జావా గురించి. మరి నువ్వు జావాలో ఏం నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనేటువంటి డౌట్ ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా పైథాన్ లైఫ్ వాళ్ళు ఓకేనా జావా బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును ఓకేనా స్టార్ట్ చేస్తున్నారు. పైథాన్ డాట్ ఇన్ స్లాష్ జావా ఐఫన్ ప్రోగ్రామింగ్ ఐఫన్ తెలుగు డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే బేసిక్ టు అడ్వాన్స్ ఓకేనా జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఈ కోర్సు డీటెయిల్స్ ను తరువుగా చెక్ చేయండి. కోర్సు డ్యూరేషన్ కావచ్చు, మోడ్ ఆఫ్ టీచింగ్ కావచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్, బ్యాచ్ టైమింగ్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ అండ్ వీటితో పాటు మీరు చూడాల్సినటువంటిది మేజర్ గా ఓకేనా కోర్సు సిలబస్ అనేటువంటి దాన్ని చూడాలి. ఎంత సిలబస్ ను మనం ఆఫర్ చేస్తున్నాం అండ్ విత్ ఇన్ ద టైం ఒక్కసారి వీటిని ఎక్స్పాండ్ చేసి చూడండి. ఇక్కడ ఉండేటువంటి వీటిని ఎక్స్పాండ్ చేయండి, టాపిక్స్ ను ఎక్స్పాండ్ చేయండి. మీకు ఎంత ఆఫర్ చేస్తున్నాం అనేటువంటిది మీకు అవుతుంది. ఇట్లా ప్రతి టాపిక్ ను మీరు చెక్ చేయండి. అండ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి అండ్ నెక్స్ట్ కెరియర్ ఓకేనా బిల్డింగ్స్ కావచ్చు అండ్ రెజ్యూమే బిల్డింగ్ కావచ్చు అండ్ నెక్స్ట్ రియల్ టైమ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతూ ఉంటాడు అనేటువంటిది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు. సో ఇదంతా మనము ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.